నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా రైతుల ఆర్తనాదాలు కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు ప్రకృతి తెచ్చిన కరువు అయితే మరొక వైపు ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం నిర్లక్ష్యం తీసుకొస్తున్న కరువు మన వైపు ఇంకోవైపు కనబడతా ఉంది. రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి కరెంట్ లేక లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయని చెప్పి వార్తలు వస్తుంటే మేము వాటిని చూసొద్దామని చెప్పి సందర్శనకి వెళ్ళినప్పుడు రైతులకు ఒక ధైర్యం ఇద్దామని చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న విషయాలు చాలా హృదయ విదారకంగా ఉంటున్నాయి. సరే, గత కొంతకాలంగా వర్షాలు లేక భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. దానివల్ల రైతులు పాత బోర్లు లోతు లేవని చెప్పి ఇంకా లోతుకు వెళ్తే నీళ్ళు దొరుకుతాయేమో, మేము ఇంత పెట్టుబడి పెట్టిన పంటను బతికించుకోవచ్చేమో అన్న తపనతోని ఆశతోని కొత్త బోర్లు వేస్తా ఉన్నారు. కొత్త బోర్లు వేసి మోటార్లు ఇంకా హార్స్ పవర్ పెంచుకొని కొత్త మోటార్లు వేసుకొని పెట్టుకుంటే వచ్చేదాని కరెంటు ఎక్కువసార్లు పోవడం రావటం, ఖాళీ బోర్లు తిరగటం, లో వోల్టేజ్ సమస్యలతో మోటార్లు కాలిపోతున్నాయి. ఒకవైపు కాలువల కింద అక్కడ కాళేశ్వరం కింద ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కింద కావచ్చు, ఇక్కడ నాగార్జున సాగర్ ఎడమ కాలువ కావచ్చు, లో లెవెల్ కింద కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, ఎక్కడ కూడా సరైన పద్ధతుల్లో మెయింటెనెన్స్ లేకపోవడం, మరొక వైపు మూసి మీద ఉన్న కట్టోల విషయంలో కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. కనీసం మూసి పైన నీళ్లు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి, వాటిని కూడా చివరి భూముల వరకు నీళ్లు తీసుకొచ్చే సోయి లేదు వలన ప్రభుత్వానికి, ఇక్కడున్న మంత్రులకి, జిల్లా మంత్రులకి. వాటిని కనీసం సరైన పద్ధతుల్లో నిర్వహణ చేస్తే, అధికారులు పట్టించుకుంటే, మంత్రులు సమీక్షలు చేస్తే, రైతులను బతికించుకోవాలని తపన మంత్రులకు ఉంటే ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉండదు, పరిష్కారాలు ఉంటాయి. ఏమైనా ఈ జిల్లా మంత్రికి వసూళ్ల మీద సోయి తప్ప రైతుల సమస్యల మీద సోయి లేదు. ఏమైనా వ్యాపారస్తులను భయపెట్టించి, కాంట్రాక్టర్లను భయపెట్టించి, ఇతరులను భయపెట్టించి, ఆకుమేలు చేసి 4 రూపాయలు సంపాదించుకునే పనిలో ఉన్నారు తప్ప 100 రోజుల నుంచి 100 రోజుల పరిపాలనలో ఒరిగిందేమీ లేదు. డబ్బులు వసూలు చేసుకునే ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు తప్ప ప్రభుత్వం పరిపాలన ఉందన్న భావన లేదు వాళ్ళ రైతాంగానికి ఇక్కడెక్కడ కూడా. వీళ్ళకి నిజంగానే సోయి ఉంటే, వీళ్ళకి నిజంగానే చేయాలని ఉంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ పైన కూడా, ఇవాళ ఇక్కడ ఎస్ఎల్బీసీ కింద కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో మేము ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక పద్ధతిలో నీళ్లు తీసుకొచ్చి రైతాంగాన్ని కాపాడుకున్నాం. ఒక ప్రభుత్వంగా ఏదో ఒక చిన్న ఎత్తుగడ చేసైనా సరే లక్షలాది మంది రైతులు కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పి భావించిన నాయకుడు కేసీఆర్ గారు. కొన్నిసార్లు నిబంధనలు అడ్డం ఉంటే కూడా వాటి కాదని ఏదో ఒక పద్ధతుల్లో చేసుకుని సాగర్ నుంచి నీళ్లు బయట తీసుకొచ్చుకొని రైతాంగాన్ని కాపాడుకున్నాం. ఇవాళ ఆల్మట్టిలో నీళ్లున్నాయి, నారాయణపూర్లో నీళ్లున్నాయి. తప్పకుండా అక్కడి ఆ కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులందరూ కూడా వచ్చి ఎన్నికలలో ఇక్కడ ప్రచారం చేసిపోయారు. తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చిపోయారు. మీ సమస్యలకు మేము కూడా అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, మేము కూడా మీకు సహాయపడతామని చెప్పాను. మరి వాళ్ళు చేయాలి. ఒక్క 10 టీఎంసీల నీళ్లు కనుక అక్కడి నుంచి వదిలితే ఇవాళ మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని పంట పొలాలు కూడా బతికిపోతాయి. ఒక ఎకరం కూడా ఎండబెట్టే పని లేదు.
కానీ వీళ్ళకి ఆ సోయి లేదు. అసలు ఇంతవరకు ఎక్కడ కూడా ఎండిపోతున్న రైతుల భూముల్ని, పొలాల్ని, వరి పొలాల్ని పరిశీలించిన